ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 యొక్క విజేత ఎవరు? ఆర్ వైశాలి. ఏప్రిల్ 15, 2026న సైప్రస్లో ముగిసిన ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026ను భారత గ్రాండ్ మాస్టర్ అయిన ఆర్ వైశాలి గెలుచుకున్నారు. 24 ఏళ్ల ఈమె ఫైనల్ రౌండ్లో రష్యాకు చెందిన కటేరినా లాగ్నోను ఓడించి విజయం సాధించారు. ఈ టోర్నమెంట్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు. ఆసియా అభివృద్ధి అవుట్లుక్ ఏడీఓ ఏప్రిల్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆసియా అభివృద్ధి అవుట్లుక్ ఏప్రిల్ 2026 నివేదికను విడుదల చేసింది. మధ్యప్రాచ్య అనగా మిడిల్ ఈస్ట్ సంఘర్షణ ఆసియా మరియు పసిఫిక్లో స్థితిస్థాపకతను సవాలు చేస్తుంది అనే శీర్షికతో ఉన్న ఈ నివేదిక 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి 6.9% మందగించడంతో సహా ఆర్థిక ధోరణులను అంచనా వేస్తుంది. హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026 సంవత్సరానికి గాను హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సయానీ గుప్తా. సయానీ గుప్తాను ఆమె ప్రభావవంతమైన కథనం మరియు ప్రాతినిధ్యానికి గాను హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026 సంవత్సరానికి గాను హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. 4 మోర్ షార్ట్స్ ప్లీజ్ మరియు ఢిల్లీ క్రైమ్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన నటన ద్వారా సామాజిక సమస్యలు మరియు లింగ సంబంధిత అంశాలను ప్రస్తావిస్తారు. బీసీసీఐ అవార్డ్స్ 2025లో ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డును ఏ భారత ఓపెనర్ గెలుచుకున్నారు? స్మృతి మందానా. భారత ఓపెనర్ బ్యాటర్ అయిన స్మృతి మందానా బీసీసీఐ అవార్డ్స్ 2025 దీన్నే బీసీసీఐ నమన్ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా అనగా మహిళగా అవార్డును గెలుచుకున్నారు. 2023-24 అంతర్జాతీయ సీజన్లో ఆమె కనబర్చిన అసాధారణ ప్రతిభగాను ఈ గుర్తింపు లభించింది. ఈ సీజన్లో ఆమె 57.64 సగటుతో 747 వన్డే పరుగులు చేయడంతో పాటు ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 4 సెంచరీలతో రికార్డు సృష్టించారు. ప్రాజెక్ట్ సంగమాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? ఢిల్లీ. ఢిల్లీలో ట్రాఫిక్ వ్యవస్థలను మెరుగుపరచడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సమన్వయ ట్రాఫిక్ నిర్వహణ కొరకు ప్రాజెక్ట్ సంఘం అనగా సినర్జిస్టిక్ యాక్షన్ అండ్ నెట్వర్క్ గవర్నెన్స్ ఫర్ ఏరియా మొబిలిటీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రద్దీ, అనధికారిక పార్కింగ్ మరియు పాదచారుల భద్రత వంటి సమస్యలను నిజ సమయంలో పరిష్కరించడమే దీని యొక్క లక్ష్యం. సరల్ ఏఐ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సరల్ ఏఐ అనగా సింప్లిఫైడ్ యాక్సెసిబుల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసింది. ఈ సరల్ ఏఐ సంక్లిష్టమైన పరిశోధన ప్రచురణను వీడియోలతో సహా సరళమైన బహుభాష సోషల్ మీడియా కంటెంట్గా మారుస్తుంది. ఈ ఏఎన్ఆర్ఎఫ్ అనేది ఏఎన్ఆర్ఎఫ్ చట్టం 2023 కింద సృష్టించబడిన ఒక శాసనబద్ధ సంస్థ అనగా చట్టబద్ధంగా స్థాపించబడిన సంస్థ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద పనిచేస్తుంది. పోహిలా బోయిషాక్ ఏ ప్రాంతంలో నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది? బెంగాల్. పోహేలా బోయిషాక్ లేదా దీన్ని పోయిలా బైషాక్ అని కూడా అంటాం. ఇది బెంగాలీ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. దీనిని ప్రధానంగా బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, అలాగే త్రిపుర, అస్సాం మరియు జార్ఖండ్లోని బెంగాలీ సమాజాల్లో
జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఏప్రిల్ 14 లేదా 15వ తేదీన వస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF 2025-26 తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జీడిపి ఇది నామమాత్రపులో భారతదేశం యొక్క స్థానం ఎంత? 6వది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF 2025-26లో భారతదేశాన్ని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. భారతదేశ జీడిపి $3.92 ట్రిలియన్ అంచనా వేయబడింది. ఈ ర్యాంకు తగ్గుదల బలహీనమైన వృద్ధి కారణంగా కాదు, కేవలం గణాంకపరమైనది మాత్రమే. ఎందుకనగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతుంది. జీడిపి ఆధార సంవత్సరాన్ని అనగా 2011-12 నుంచి 2022-23కి సవరించడం కూడా నామమాత్రపు జీడిపి అంచనాలను తగ్గించింది. భారతదేశం 2027 నాటికి 4వ స్థానాన్ని తిరిగి పొందుతుందని, 2028 నాటికి జపాన్ అధిగమించి 2031 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. ఇటీవల వార్తల్లో కనిపించిన టిబెటన్ యాంటిలోప్ యొక్క IUCN పరిరక్షణ స్థితి ఏమిటి? అంతరించిపోయే ప్రమాదం దగ్గరలో ఉన్న నియర్ థ్రెటన్డ్. టిబెటన్ జింక లేదా టిబెటన్ యాంటిలోప్ అనేది మధ్యస్థ పరిమాణంలో ఉండే ఒక వలస జింక. దీని మగవాటికి కొమ్ములు మరియు కాళ్ళపై నల్లని చారలు ఉంటాయి. దీనికి పొడవైన రక్షక వెంట్రుకల కింద సన్నని లోపల బొచ్చు అనగా షార్టూస్ ఉన్ని ఉంటుంది. దీనివల్ల ఇది అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది. ఇది టిబెటు, జిన్జియాంగ్, కింగ్హై చైనా మరియు చాంగ్తాంగ్ లడఖ్ లోని చల్లని ఆల్పైన్ మరియు స్టెప్పీ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇక IUCN రెడ్ లిస్ట్లో దీనిని అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్న జాతిగా అనగా నియర్ థ్రెటన్డ్ జాతిగా వర్గీకరించారు. ఏప్రిల్ 2026లో భారతదేశంలో తన దేశీయ ఆటగాళ్ల కోసం అధికారిక వార్షిక ఒప్పంద విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్ర క్రికెట్ సంఘం ఏది? ముంబై క్రికెట్ అసోసియేషన్ MCA. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ నుంచి తమ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కాంట్రాక్టు విధానంలో గ్రేడ్ A, గ్రేడ్ B మరియు గ్రేడ్ C అనే 3 విభాగాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆటగాళ్లకు పారితోషికం అందుతుంది. ఆటగాళ్ల కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర క్రికెట్ సంస్థగా ముంబై క్రికెట్ అసోసియేషన్ నిలిచింది. దేశీయ ఆటగాళ్లకు ఆర్థిక భద్రత, క్రమబద్ధమైన పారితోషికం మరియు వృత్తిపరమైన స్థిరత్వాన్ని అందించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టడానికి భద్రతా చర్యలను అన్వేషించడం అనే శీర్షికతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసాలను అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల్లో భద్రతా చర్యలను అన్వేషించడం అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు అన్ని చెల్లింపు మార్గాలను తక్షణమే నిలిపివేయడానికి వీలుగా ఒక కిల్ స్విచ్ సదుపాయాన్ని ప్రతిపాదించారు. లబ్ధిదారులను వైట్ లిస్ట్ చేయడం ద్వారా వినియోగదారులు విశ్వసనీయ చెల్లింపుదారులను ముందుగానే ఆమోదించి అదనపు ధృవీకరణ లేదా జాప్యాలను నివారించవచ్చు. 87వ అంతర్రాష్ట్ర జూనియర్ మరియు యూత్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన 87వ అంతర్జాతీయ జూనియర్ మరియు యూత్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించారు. పెరేడ్ గ్రౌండ్లోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ఈ జాతీయ స్థాయి టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇటీవల వార్తలో కనిపించిన
పోటోమాక్ నది ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిరక్షణ సంస్థ అయిన ది అమెరికన్ రివర్స్ పోటోమాక్ నదిని 2026 నాటికి అమెరికాలో అత్యంత ప్రమాదంలో ఉన్న నదిగా ప్రకటించింది. ఈ పోటోమాక్ నది తూర్పు మధ్య యునైటెడ్ స్టేట్స్లో ఉంది మరియు వెస్ట్ వర్జీనియా, మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా మరియు వాషింగ్టన్ డీసీ గుండా ప్రవహిస్తుంది. ఇది అపలాచియన్ పర్వతాల్లోని ఉత్తర మరియు దక్షిణ శాఖల నుంచి ఉద్భవించి సెస్పిక్ బేలో కలుస్తుంది. భారతదేశపు మొట్టమొదటి చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గుజరాత్లోని ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంలో టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటును భారత ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ, ఆవిష్కరణలు మరియు వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఆయుష్ చింతన్ శిబిర్ 2026 ఏ నగరంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. ఆయుష్ మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధితుల సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ న్యూఢిల్లీలో చింతన్ శిబిర్ 2026ను ప్రారంభించారు. ఆయుష్ అనగా ఆయుర్వేదం, యోగా అండ్ ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి రంగంలో పురోగతిని సమీక్షించడం, లోపాలను గుర్తించడం మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇది సాక్ష్యాధారిత సాంప్రదాయ వైద్యానికి మరియు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో దాని అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తుంది.